హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్ష బ్లాగ్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి అయితే మామిడికాయ పచ్చడి. వీడియో అయితే ఇప్పటిది కాదు, సమ్మర్లో తీసిన వీడియో, కానీ ఇప్పుడు కనిపించింది అందుకే అప్లోడ్ చేస్తున్నాను. వీడియో వచ్చేసి మామిడికాయ పచ్చడి, అది ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాము. ముందుగా అయితే మామిడికాయలను తీసుకొని శుభ్రంగా కడుక్కొని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అందులోకి ఆవ పొడి ఒక కేజీ వరకు ఉంటుంది. మేమైతే డబ్బాతోనే వస్తున్నాము. కేజీ ఆవ పొడి, మెంతులు, జీలకర్ర, ధనియాలు వేయించి పొడి చేసి వేసేసింది అందులో. ఇప్పుడైతే కేజీ కారం పొడి వేసుకుంటారు. కేజీ కారము. పచ్చళ్ళు అయితే చాలా రకాలు ఉంటాయి. అల్లం పచ్చడి, నువ్వుల పచ్చడి అలా అని చెప్పేసి మేమైతే ఇప్పుడు పెట్టేది ఆవకాయ పచ్చడి. ఆవకాయ పచ్చడి ఆవ పొడితోని పెడుతున్నాము. మళ్ళీ ఆవకాయ పచ్చడి 1 కేజీ కారం పొడి వేసుకొని ఇందులోకి 1 కేజీ కన్నా కొంచెం తక్కువ సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే సాల్ట్ కారం కన్నా ఎక్కువ వేసుకుంటే మరి సాల్ట్ ఎక్కువైపోతే తొక్కుల ఇబ్బంది కాబట్టి కొంచెం తగ్గించే వేసుకోవాలి. తక్కువ అనిపిస్తే మళ్ళీ కలుపుకోవచ్చు. దానికోసం తాలింపు అయితే చేసేసుకొని పెట్టేసుకున్నాము. ఆల్రెడీ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పల్లీలు, శనగపప్పు అవన్నీ వేసుకొని బాగా వేయించుకొని చల్లారబెట్టేసుకోవాలి. చల్లారబెట్టేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ ఇంకా వేరే కొంచెం ఆయిల్ తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలా వేయించుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం బాగా చల్లార్పుకొని అందులో మనం ముందుగానే కలుపుకున్న ఈ పౌడర్ మొత్తం వేసుకొని, ఇదైతే ఇప్పటిదాకా చెప్పాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనెలో బాగా మగ్గించుకున్న తర్వాత అలా కలుపుకుంటుంది మా అమ్మ అయితే. ఇప్పుడైతే ఇప్పటివరకు మనం కొలత వేసి పెట్టుకున్నాం కదా, కారము, ఉప్పు అవన్నీ అదంతా ఇందులో వేసుకొని కలిపేసేయాలి. ఇప్పుడైతే ఆయిల్ తీసుకొచ్చి మళ్ళీ ఇంతకుముందుకు మనం తాలింపు చేసుకున్నాం కదా ఆయిల్ అయితే ఇప్పుడు మళ్ళీ అందులో వేసేసుకోవాలి. అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. మా పల్లెటూరులో అయితే ఇలాగనే పెట్టుకుంటాం ఫ్రెండ్స్, పచ్చళ్ళు కానీ ఏది కానీ. పెద్దవాళ్ళకి కొంచెం అనుభవం ఎక్కువ కాబట్టి కొలతల కన్నా వాళ్ళ చేతితోనే ఇట్లా వేసేయడము అలాంటివి ఎక్కువ చేస్తుంటారు. ఆయిల్ మొత్తం పోసి అలా బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగానే శుభ్రం చేసి కడిగి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని గిట ఇందులో వేసుకొని బాగా మంచిగా మర్దన చేసి ముక్కలకి ఉప్పు కారం అంతా పట్టేలాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడైతే మళ్ళీ ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని బాగా కలుపుకొని ఏదైనా ఒక డబ్బాలోకి వేసుకొని పెట్టేసుకోవాలి. డబ్బా అంటే ప్లాస్టిక్ డబ్బా అయినా వాడచ్చు, లేదంటే గాజు సీసా అలాంటివి అయినా వాడచ్చు. కానీ స్టీల్ డబ్బాలు మాత్రం వాడొద్దు, ఎందుకంటే తొక్కు బూజు వస్తుంది కాబట్టికి. మా అమ్మ అయితే అలా బాగా మిక్స్. ఇప్పుడు చున్నీకి ఇలా ఉంది కదా, 3 days తర్వాత ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది. చాలా బాగుంటుంది పచ్చడి అయితే. అదైతే మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని అయితే బాక్స్లోకి వేసుకొని పెట్టేసుకోవాలి. ఎంత బాగుందో చూడండి, చూడనీకి ఎంత కలర్ఫుల్గా. మేమైతే ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బాలకైతే తీసి పెట్టేస్తున్నాము. చూడండి, ఇప్పుడు ప్లాస్టిక్ డబ్బాలకైతే
అమ్మ పెట్టేస్తుంది. ఇలా పెట్టేసిన తర్వాత ప్లాస్టిక్ డబ్బాకు బొట్టు పెట్టి ఒక కంకణం కట్టి పైనుండి ఒక తెల్ల క్లాత్ కట్టేసి పైన ఎవ్వరి ముట్టని చోట పెట్టి 3 డేస్ తర్వాత మళ్ళీ కలిపి అప్పటి నుంచి మనం వాడుకోవచ్చు పచ్చడిని అయితే. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ అయితే ఇది. బాయ్ మళ్ళా.